ఎరెక్షన్ ప్రాబ్లం ఉందా, అది బ్లడ్ ఫ్లో ప్రాబ్లం వలన లేదా సైకలాజికల్ ప్రాబ్లం వలన ఎలా తెలుసుకోవడం? చాలా పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, నాకు ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది సార్, అది నా మైండ్లో ఉందా లేదా నిజంగా నా బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంటారు. సో దానికి నేను సమాధానం చెప్తాను. ఒకటి, మీ మైండ్లో ప్రాబ్లం ఉందనుకోండి, అంటే మీ ఎరెక్షన్ అనేది మీకు సైకలాజికల్ ఇష్యూస్, స్ట్రెస్, టెన్షన్ వల్ల వస్తుంది అనుకోండి, ఓన్లీ మీరు పర్ఫార్మెన్స్ చేసే టైంలోనే మీకు ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు మార్నింగ్ ఎరెక్షన్ బాగుంటుంది, మాస్టర్బేషన్ చేసేటప్పుడు ఎరెక్షన్ బాగుంటుంది, దాంతోపాటు మీరు ఏదైనా పోన్ వీడియోస్ చేసేటప్పుడు ఎరెక్షన్ బాగుంటుంది, ఒక అమ్మాయి ఫోటో చూసినా ఎరెక్షన్ బాగుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే మీకు ఎరెక్షన్ ఓన్లీ స్ట్రెస్ వల్ల ప్రాబ్లం అన్నట్టు. ఇంకోటి, సైకలాజికల్ కాకుండా మన బాడీలో ఏదైనా లోపం ఉంటే దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చిందని ఎలా తెలుసుకోవడము? ఒకటి, మీకు మార్నింగ్ ఎరెక్షన్ ఉండదు, అంటే అసలు మార్నింగ్ లేచేటప్పుడు ఎరెక్షనే రాదు. రెండోది, ఎంత ఫోన్ చూసినా కూడా అంగం అంతా సరిగా గట్టిగా పడినా కూడా తొందరగా మెత్తగా అయిపోతుంది. మూడోది, ఏ అమ్మాయి చూసినా లేదా ఎవరిని టచ్ చేసినా కూడా అక్కడ స్పందన వస్తలేదు, ఎరెక్షన్ రావట్లేదు. ఇలాంటి కండిషన్ ఉందంటే డెఫినెట్గా మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో అలా ప్రాబ్లం ఉంటే మీరు బీపీనో, షుగరో లేదా కొలెస్ట్రాలో ఇవి చెక్ చేసుకోండి, లేదా హార్మోన్ టెస్ట్ చేసుకోండి. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని మనం దాని ప్రకారంగా మనం ఇనిషియల్గానే ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ పెద్దది కాకుండా మనం చూసుకోవచ్చు.